వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె మాటలు ఇతర పార్టీలకు ఆయుధంగా మారాయి. కౌంటర్లు, ఎన్కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు హాట్ టాక్ నడుస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరున్న మంత్రి కొండా సురేఖ అనేకసార్లు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. తాజాగా ఆమె మాటలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వరంగల్లో ఓ కార్యక్రమంలో సురేఖ మాట్లాడుతూ క్లియరెన్స్ కోసం మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే మంత్రులు అలాంటి ఫైల్స్ వచ్చినా డబ్బులు తీసుకుని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. మాకు మాత్రం నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యతగా స్కూల్ అభివృద్ధి చేయాలని కోరామని చెప్పారు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్ని పక్షాలు అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. నిజాలు మాట్లాడినందుకు సురేఖకు అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30% ప్రభుత్వంలో మంత్రులు భారీ మొత్తంలో కమిషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకం చేయరని ఆరోపించారు. ఏ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులు తీసుకున్న కమిషన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టాలన్నారు. ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతిపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు. కమిషన్లతో నడిచిన సర్కార్ బీఆర్ఎస్ దంటూ ఫైర్ అయ్యారు. మంత్రి సీతక్క అధికారం పోయాక కేటీఆర్ పిచ్చోడయ్యాడని మండిపడ్డారు. కమిషన్ల కక్కుర్తిపడి 100,000 కోట్లు దోసుకున్న కేటీఆర్ ఈరోజు ప్రజల యొక్క అగ్రానికి గురై నీ ప్రభుత్వమే కూలిపోయింది కాబట్టి మేము ప్రజల కన్నీళ్లు తుడుచుకోవడం తప్ప కమిషన్లు కాదు, గుర్తుపెట్టు. తన మాటలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. తాను తమ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడలేదని, గత పాలనలో జరిగిన వ్యవహారం గురించి చెప్పానని క్లారిటీ ఇచ్చారు. మంత్రులు అనేవాళ్ళు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటారు, కానీ మేము డబ్బులు తీసుకోకుండా అభివృద్ధి లక్ష్యంగా మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి నేను ఈ యొక్క శాంక్షన్ తీసుకోవడం జరిగింది అనేటువంటి మాట చెప్తే దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని నేను మా మంత్రులకు గురించి మాట్లాడిన అనే పద్ధతిలో వక్రీకరించడం జరిగింది. అక్కడ మా మంత్రులు అనేటువంటి మాట కానీ కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట కానీ నేను ఎక్కడా కూడా చెప్పలేదు. అటువంటి అవకాశం ఉంది మంత్రులు అని అంటే వాళ్ళకు ఉంది, వాళ్ళు చేశారు కాబట్టి నేను అన్నాను. ఈరోజు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుకున్నట్టుగా నేను అన్న మాటను పట్టుకొని ఏదో మా మంత్రులు చేస్తున్నారనే పద్ధతిలో వక్రీకరించడం ఏదైతే ఉందో అది చాలా తప్పు, పూర్తిగా తప్పు. దాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. వివాదాలకు కారణం కావడం కొండా సురేఖకు ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు ఆమె మాటలు దుమారం రేపాయి. కొన్ని అంశాలు కోర్టులో కూడా ఉన్నాయి.